श्री विक्रियेश विभाभाष्यम सेवकाभीष्टदायकम् एकदन्तमातुं नमामि गणनायकम्। गुरुब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। निन्नु కళాభిమానులకు మరి కళా ప్రియులకు కళారాధకులకు పోషకులకు ఆత్మీయ అభిమానులకు గౌరవనీయులైన శ్రోతలకు ముఖ్యంగా కళాకారుల యందు అశేషమైనటువంటి ప్రేమ కలిగి ప్రతి ఒక్క కళాకారుని ఆత్మీయతగా ఆదరించేటువంటి మా నాయకులు మా సోదరుడు నాదెంట్ల మనోహర్ గారికి నేను హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తూ నేను మనసులో ఉన్న చిన్న మాట చెప్పి కథను ప్రారంభిస్తాను. ఎట్టే మీకు కాలాన్ని వృధా చేయను, ఎందుకంటే కాలం చాలా విలువైనది. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అన్యులకు అర్థం కాదు. నేను తెనాలి వాసిని మీ అందరికీ తెలుసు. హరికథా రంగంలో సుప్రసిద్ధ పేరు ఘటించేటటువంటి మద్గురువర్యులు తెనాలి వాస్తవ్యులు శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర భాగవతులు
నా గురుదేవుడు, హరికథా గురువులు, నాకు సంగీత భిక్ష పెట్టిన శ్రీ ఉప్పలపాటి లక్ష్మీనారాయణ గారు నాకు సంగీత భిక్ష పెట్టిన మహనీయమూర్తి. ఆ ఇరువల విద్యాభిక్షతో నేను పెరిగి పెద్దయి ఎంతయి అంతయి ఒకడుంతయి అన్నట్టుగా అనేక దేశాలకు కథలు చెప్పడానికి వెళ్ళాను. హరికథా గానంలో నిష్ణాతులైన ప్రముఖుల చేత మన్నలను పొందాను. రామకుమారి అంటే తెలియని వాళ్ళు మన ప్రదేశంలో ఎవరు లేరు. చెన్నై టు బాంబే, బాంబే టు ఢిల్లీ, ఢిల్లీ ఇంకా 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 అనేక లండన్ కథాగానాలు చేసి అందరి ఆశీస్సులు పొందాను. కానీ దురదృష్టం నన్ను వెంటాడింది. బెంగళూరు కథకి వెళితే బ్రెయిన్ హెమరేజ్ అయింది. బ్రెయిన్ ఆపరేషన్ చేశారు నాకు. ఈ పార్ట్ అంతా పడిపోయింది. డాక్టర్ గారు బ్రతకని చెప్పారు ఆయన ముందే. నాకు 2 కుమారులు బీటెక్ MBA చదివారు. మా వారు స్టేట్ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. సడన్గా వచ్చి డాక్టర్ గారు ఫోన్ చేయడంతో మా భర్త నా బిడ్డలు నన్ను బ్రతికించుకున్నారు. ఈవేళ మీరందరినీ చూస్తుంటే నాకు ఆ తపన తగ్గలేదండి. ఎందుకంటే కళాకారుడు చనిపోయిన చిరంజీవి, అదానికి నాంది నేనే, రామకుమారే. ఎంత అస్వస్థంగా ఉన్నా కూడా మా వారి ఎంకరేజ్మెంట్తో నన్ను బతికించుకున్నాడు నా భర్త శ్రీవారు. ఆయనకి నేను మరి జన్మంటూ ఉంటే భార్యగా కాదు, మీ బిడ్డగా పుట్టి నేను మీకు సేవ చేస్తాను. నా భర్త బ్రతికించుకుని సేవ చేస్తాను. మళ్ళీ రామకుమార్ ఇక్కడ నిలబెట్టాడు. నా భర్తని ఎన్నడప్పుడు కాదు, మరి జన్మలో కూడా వెళ్ళిపుడితే అప్పుడు కూడా మర్చిపోను. అయితే నాకు ఈవేళ చాలా అదృష్టంగా ఉంది. వెంకటరావు ఎప్పుడు వచ్చారు? బాగున్నారు. ఈవేళ ఎంత అదృష్టంగా ఏమిటోనండి, నరాలన్నీ పొంగిపోతున్నాయి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఏదో చెప్పాలనే తప్పన, ఏదో పాడాలనే తప్పన. కళాకారుడు చచ్చిపోయినా బ్రతికే ఉంటాడు. చిరంజీవి ఎవరయ్యా? కోటీశ్వరుడు కాడా? ఒక్క కళాకారుడే. చచ్చిపోయిన చిరంజీవి ఎవరయ్యా అంటే కళాకారుడే. డబ్బు కాదు, కోట్లు సంపాదించవచ్చు, కళను ఎవడు సంపాదించలేడు. కళాకారుడు కావాలంటే అదృష్టం ఉండాలి, భగవత్ అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ఉంటేనే కళాకారుడు బ్రతుకుతాడు. ఈ వెంట ఆనందం మా సోదరుడు శ్రీ మనోహర్ గారండి. ఎంత మంచి మనసు. మా ఏరియాకి వచ్చినప్పుడు ఆయన మా ఇంటికి వస్తారండి. ఆయనకి అవసరం ఏంటండి, మన కళాకారుడికి రావాలని అవసరం. ప్రత్యేకించి వచ్చి అమ్మా నోరాలు పిలుస్తారు మా సోదరుడు మనోహర్ గారు. అమ్మా రామకుమారి ఎట్లా ఉంది ఆరోగ్యం? కూర్చోమో కూర్చో. ఏం పర్వాలేదు, తగ్గిపోతుందమ్మా. నాకు ఎన్నో మాటలు చెప్పారు. 2-3 సార్లు వచ్చారు మా ఇంటికి ఆయన. దేనికి? కళాకారుడి మీద ఉన్నటువంటి ప్రేమ, కళాకారుడి మీద ప్రేమ, అభిమానం. ఎందుకంటే కోట్లు సంపాదించిన అవి మన వెంటారా? ఈవేళ మనోహర్ గారు ఉన్నారంటే మా పిల్లలు కూడా ఆయన తలుచుకుంటారండి. అది సంపాదించాలి మనిషి. కీర్తి కాయలు కావాలి, యశ కాయలు కావాలి, ఉన్నతమైన మనస్సు కావాలి. మా సోదరుడు రాంబాబు నా మేనల్లుడేనండి. ఆయన బయటపడి కూడా కాదు, మా మేనల్లుడు. మా సాంబశివరావు అనే భగవతార్ హరికథా కళాకారుడు. నేను నాకు విరోధంగా ఏదన్నా మాట్లాడినా భరించుతాను, కానీ నిజం మాట్లాడకపోతే భయం నాకు చాలా బాధ కలుగుతుందండి. నిజమే మనిషి ప్రధానం. సత్యం ఎవడైతే మాట్లాడతాడో వాడే సజీవంగా బతుకు ఉన్న మహామనిషి. మా చిరంజీవి రాంబాబు వాళ్ళ నాన్నగారు నన్నపల్లి సాంబశివరావు గారండి. ఆయన నేను ఒకే చోట గురుకులంలో నేర్చుకున్నాం. మేమిద్దరం సమకాలికం అండి, విద్యార్థులం, అన్న చెల్లెలు. మా అన్నగారు సాంబశివరావు గారు ఎక్కడన్నా కనపడితే నేను నవ్వుతూ మాట్లాడేవాడిని. ఆ ముక్కు ఎప్పుడు సీరియస్ నేను చూడాలి. ఒక ప్రోగ్రాం వస్తే అమ్మ రామకుమారి ప్రోగ్రామ్ చూసుకున్నావా అన్నయ్య? నేను ఇలాగే లేదండి. ఈ అవకాశం రాజుగారికి చెప్తున్నాను, నన్ను ఏమనుకోకండి దయచేసి. ఎక్కువగా మాట్లాడాలండి, ఉన్న వాస్తవం చెప్పుకుంటున్నాను మీతో. నవ్వుతూ పలకరించేవాడు. అమ్మా రామకుమారి
ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా అనేవాడు. నవ్వుతూనండి, మొక్కలు చుట్టించడం, ఏవగించడం అలా కాదు. ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా అనేవాడు. అన్నయ్య డేట్స్ ఖాళీ లేవు అన్నయ్య అంట. నేను ఎవరు నీకు పలకరించండి, నా మనసుకు నచ్చితేనే పలకరిస్తాను, లేకపోతే డోంట్ కేర్. వాళ్ళకెళ్తుంటే నాకేమిటండి, నేను కళాకారుణ్ణి. అయితే ఆ ప్రేమ ఆప్యాయత, అమ్మా కదలుపుకున్నావా అనేవాడు. అన్నయ్య డేట్ ఫుల్స్ అయిపోయినా. అన్నయ్య ఉంటాయి అమ్మాయి రామకుమారి, నువ్వు కాకపోతే ఎవరుకుంట కదలు. ఏదమ్మా మా మగవాడిని పిలిచేవాడు లేరు, అది కదని పిలిచేవాడు లేరు, మా మగవాడిని అనేవాడు. సంతోషపడేవాడినండి, అల్ప సంతోషి. మా చిరంజీవి రాంబాబు నాన్నగారు అందరూ ఆర్టిస్టులు లాంటివాడు కాదండి, ఇది యథార్థం. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. ద్వేషించే మనసు అతనికి లేదు, ఎప్పుడు ప్లైన్ హార్ట్. అలాంటి వాళ్ళు ఉండబట్టమే ఆ బిడ్డలు ఆ తండ్రిని ఈవేళ ఇలా పూజ చేసుకుంటున్నారు, సంస్కృతి చూసుకుంటున్నారు. అని ఆయన అదృష్టం. ఎంతమంది లేరండి ఈనాడు ఎవరిని ఆరాధిస్తున్నాడు నాన్న అని పిలవడం మర్చిపోయారు పిల్లలు ఈవేళ. మా సాంబశివరావు అన్నయ్య అదృష్టవంతుడు, 4 బిడ్డలు, దశరథుడు కన్నట్టు కన్నాడు. కష్టజీవి, రైతు, అంత కష్టపడి బిడ్డలను పోషించుకున్నాడు మా సాంబశివరావు అన్నయ్య గారు. వారి ఆత్మశాంతికి మా అబ్బాయి మా ఇంటికి వచ్చాక నువ్వు 1 గంట చెప్పాలన్నాడు. అయ్యా నా పరిస్థితి చూసావు కదా, నేను చెప్పలేను అన్నా. కాదక్క మీ అన్నయ్య కదా, చెప్పాలంటే నాకెందుకో చెప్పలేను అనిపించలేకపోయిందండి మనసు. మా చిరంజీవి నాగమణి వచ్చేదాకా నువ్వు చెప్పాలక్క, రాంబాబు నిన్ను మరీ అడిగమన్నాడు. సరే కానీ ఇంటికి భగవంతుదేవుడు నేను మాట ఇచ్చా. అందున మా మనోహర్ బాబు వస్తున్నాడని తెలిసేప్పటికి ఇంకా అంత పడిపోయాను. కళ్ళలను గుర్తించగలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా దేశం బాగుపడాలంటే నాయకులు కళాకారులు గౌరవించాలి. అప్పుడే ఆ కీర్తి యశస్కాయంగా నిలబడిపోతుంది. రాజకీయ నాయకులు డబ్బు సంపాదిస్తారు కానీ కళాకారులను సంపాదించలేదు. మా మనోహర్ బాబు కళాకారులు సంపాదించాడు. ప్రతి ఒక్కడు బాబు అంటే మనోహర్ బాబు మా అంటే పంచ ప్రాణాలండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు సార్. అంత ప్రేమ మీరంటే నాకు, మా తెనాలి వాసులకు, మా కళాకారులకు, ప్రతి ఒక్కళ్ళకి. అలాంటి మా అందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మా సోదరుడు నన్నప్పని రాంబాబు మేనత్తనండి నేను అబ్బాయికి. అత్తను మర్చిపోతే కష్టం కదండి పాపం. అందుకని గంట చెప్పమన్నాడు. ఆ అబ్బాయి మాటను అభిమానిస్తూ నేను కథ చెప్పడానికి ఒప్పుకున్నాను. ఈ సభలో ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు, నన్ను ప్రేమించేటువంటి అభిమానులు, నా పాటలు ఆనందించేటువంటి మహనీయులు. అయ్యా కోటేశ్వర గారు, నా కథ ఎక్కడంటే అక్కడికి వచ్చేస్తాడండి. నేను కాళ్ళు చేతులు పడిపోయినా సరే అంత ప్రేమ కోటేశ్వర గారు. అందరికీ నేను పేరున నమస్సులు తెలియచేసుకుంటూ, మా అన్నగారు నన్నపనేని సాంబశివరావు గారికి భగవంతుడు శాశ్వతమైనటువంటి కీర్తి ప్రసాదించాలని, ఆయన బిడ్డలని ఆయన వెన్నంటి కాపాడాలని మనస వాచ అన్నగారికి నమస్సులు తెలియచేసుకుంటూ, ఈ సభలో అలంకరించినటువంటి ప్రముఖులందరికీ నా హృదయాంజలి సమర్పణం చేసుకుంటూ కథను ప్రారంభం చేస్తున్నాను. నాకు టైం ఎంత ఇచ్చారండి? టైం కరెక్ట్గా చెప్పండి, ఎవరిని ఇబ్బంది పెట్టండి. అయ్యా అరగంట ఇచ్చామని చెప్తుంది మా యానివర్సరీ గారు. అరగంట అంటే గీచుకుడు గేడుదా కూడా రాడండి. పడుతుందండి, వీలుగా ఉంటే చూద్దాం. వాడి చావు మన చేతుల్లో ఉందండి. అర్జెంట్ అయితే 5 నిమిషాల్లో చంపేస్తుంది రామకుమారి. అవసరమైతే 5 నిమిషాల్లో చదువుతా. కాదండి కాస్త చస్తానండి, కొంచెం లేట్ చేయాలండి. అరగంటలో చదువుతా. సరే, ఇంకొంచెం ఇబ్బంది పడుతున్నాను అనుకోండి, పెంచండి. వాడు చస్తాడంటే గంట చెప్తా. మరీ చెప్పమన్నారు అనుకోండి 5 గంటలకు చంపుతా. ఇప్పుడు సమయం లేదు కనుక వీలైనంత తొందరగా చంపుతా.
ఎలా ఎలా చంపుతా? భారతమున ఏ చక్రవర్త భారతమున ఏ చక్రవర్త ధర్మాత్మైన పాండవులు నీచ శాంతులైన దుర్యోధనాతో యుద్ధం చేసి మాయాజూదమాడి పాండవులు ఓడించి షరతు నిర్ణయించి 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక్క 7 అజ్ఞాతవాసం అనేటువంటి దీక్షతో యుద్ధరంగంలో పాండవులు ఓడితే వారు యుద్ధం చేసి ఓడితే బాధపడుతూ న్యాయానికి న్యాయం జరగలేదని కించిస్తూ పాండవులు చేయడం లేక 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేశారండి. సామాన్యం అరణ్యవాసం అంటే సామాన్యం. 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి తీసి అజ్ఞాతవాసం పూర్తి చేసి సంకల్పించి యోచించి పాండవులు ద్రౌపదితో సహా ఒక చోట చేరి ఆలోచిస్తున్నారు. అరే తమ్ములారు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అబ్బాయి అబ్బాయి భీమా ఏం చేద్దాం? భీమా అర్జున ఏ వృత్తి చేస్తాం? ధర్మరాజు గారు అన్నాడు, నాన్న అన్నయ్య మీరేం బాధపడకండి, మీరు నా గురించి ఆలోచించొద్దు అన్నాడు ధర్మరాజు గారు. నాకు ఎవరి గురించి బాధ లేదురా. ధర్మరాజు గారు అంటారండి, భీముడి గురించి నాకు దిగులుగా. వాడు ఏం చేస్తాడు, ఎలా దాగి ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ఏనుగును దాచటం ఎంత కష్టమో భీముడిని దాచటం అంతే కష్టం. ఏం చేస్తారు, ఏ వృత్తి చేస్తారు అన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, అరే మీరు బాధపడకండి, విరాటుడు చాలా అజ్ఞుడు. విరాటుని రగంలో మన 5 మారవేషాలు వేసుకున్నాం, ఎలాగో దాగి ఉంటాం. నాకు ద్రౌపది గురించి బాధ ఉందిరా. అయినా భీమా నువ్వేం చేస్తావు నాయన అన్నాడు. భీముడు అన్నాడు, అన్నా మీరేం చేస్తారు? తమ్ములారా, నేను ఆ విరాట భూపతి నగరంలో విరాటుని వద్ద శాస్త్ర పురాణ ఇతిహాసాలు చేస్తూ నేను దాగుంటాను. నా గురించి భయపడద్దు, నాకు ఎవరి గురించి బాధ లేదు, కానీ భీముడి గురించి బాధగా ఉందన్నాడు. భీముడు అన్నాడు, ఏమన్నా మీరు నా గురించి బాధపడుతున్నారా, నేను ఉద్యోగం చేస్తా అన్నాడు భీముడు. నాయన ఏం చేస్తాను? ఏమీ లేదన్నా, ఆ విరాట రాజ్యంలో వంటశాల గతిగారి ఉండి పాకశాస్త్రంలో బాగా నేర్చిన వాటిని కనుక వంట పని చేస్తూ బాగా పేరు మరి దాగి ఉంటాను, పేరు కూడా వలలంకుడు అనేటువంటి మారుతో అన్నాడు భీముడు. ధర్మరాజు ఆయన ఉద్యోగం నిర్ణయించేస్తున్నాడు, భీముడు తన ఉద్యోగం నిర్ణయించేస్తున్నాడు. అర్జునుడు లేచాడుక, అన్నయ్య నేనేం చేస్తాను తెలుసా అన్నాడు. ఏం చేస్తాను? నేను ఒకప్పుడు నాట్యకారుడిగా కొన్ని సందర్భాల్లో నర్తించాను. అందుకే నేను బుర్హన్నల అనేటువంటి మారు పేరుతో ఆ విరాట భూపతి కొలువులోని నేను దాగి ఉంటాను. పేరు కూడా బుర్హన్నల అనేటువంటి మారి పెట్టుకుని దాన్ని నేను దాగి ఉంటాను అనగానే నకుల సహదేవులు కూడా అశ్వశాలకు రక్షక ఒకడు, గోశాలకు అధికారిగా మరి ఒకరు, 5 నిర్ణయం చేసుకున్నారు. ఇకపోతే మిగిలింది ఎవరు? ద్రౌపది. నాకెవరి గురించి బాధ లేదురా. మరి ఆ ద్రౌపది స్త్రీ ఆవిడ ఏం చేస్తుంది, ఎలా దాగి ఉంటుంది అన్నాడు. వెంటనే ద్రౌపది మాత లేచేవండి, అయ్యో అదేంటండి అలా మాట్లాడతారు, నా గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తాను అంది ద్రౌపది. ఏం చేస్తావు? స్వామి
మీరు అంటే ఆ విరాట్ రాజ్యం ఏం చేస్తాం స్వామి? రాజమహిషయం రాజమహిషయం సుధేశ్వర సరంతి ఏం చేస్తాం స్వామి? రాజమహిషి జీవితంలో కష్టాలు సుఖం తెలియదండి. ఈ ఒక్క ఏడు మీతో పాటు కష్టపడ్డాను అనుకోండి, మీతో పాటు నేను కూడా హాయిగా బ్రతకచ్చు కదా. అందుకని రాధా మన్నించండి, నేనా విరాట భూపతి కొలువులోని ఏమిటి ఏం చేస్తావు? నేను విరాట భూపతి కొలువులోని మహారాణి సుధిష్టాదేవికి పాదసేవ చేస్తూ పాదాలు ఒత్తుతూ పాదసేవ చేస్తూ నేను దాగి ఉంటాను. నన్ను దాశవృత్తి చేయమంటాడు. ఆ మాట వినగానే ధర్మరాజు ఆవేశం పొందిపోయి చేస్తుందట. అంతకన్నా వృత్తి ఏమి దొరకదు. ద్రౌపది దాస్యవృత్తి అంటే ఏంటి? మానవాభిమానం దాస్యవృత్తి. ప్రతి నీచుడి కన్ను ఆ స్త్రీ మీదే పడుతుంది. దాస్యవృత్తి అంత మాటలకండి ఎంతైనా శ్రమపడి మీకోసం దాస్యవృత్తి చేస్తుందండి. దాస్యవృత్తి చేస్తాను బాధలకండి. దాస్యవృత్తి చెప్పాలంటేనే కాదంటున్నారే. మీకు ఇది భయం. కన్నీరు పెట్టుకున్నాడు. ఆ ద్రౌపదితో చూసి ధర్మరాజు గారు మనస్సు బెందలా కరిగిపోయింది. ఈ కష్టాలన్నీ నా వల్ల భరిస్తున్నావు. సరే ఏమండి, నీ వేలు నా జన్మను మర్చిపోలేను. అందులో ఒక చోటు సీరియల్లాగా పూర్తి చేద్దాం అని ఒక మాట మీద నిలబడి పండు ఎదుగురి ద్రౌపదితో సహా మానవ వేషాలు వేసుకుని అదే ఆ శివరంజన రాగంలో ఏమి మధురం పోసాడండి భగవంతుడు. శివరంజని
మన మనోహర్ బాబుకి ఎంత ఇష్టమో సంగీతం అంటే నాకు తెలుసు. వారి నాన్నగారు ఫస్ట్ టైం వారు ఎలక్షన్లో గెలిచినప్పుడు అండి మన భాస్కర్ గారే చెప్పారు, మంచి ఆర్టిస్ట్ ఎవరంటే నేనేట ముందు ఎవరు ధనికులో అలా. మా మనోహర్ గారు వారి తండ్రి గారు భాస్కర్ రావు గారు వాళ్ళ ఇరువురి సమక్షంలో మా విజయ భాస్కర్ గారు వారిని అడిగారట, తెనాలిలో ఉత్తమ కళాకారులు ఎవరండి మంత్రి అడిగారు ఈ మాట. మనోహర్ బాబు, అదే మీ కుటుంబాన్ని భగవంతుడు కాపాడుతాడు. ఈ రామకుమార్ చెప్తుంది తానా సభకు పంపించడానికి. మనోహర్ బాబు ఇప్పటి వరకు నాకు గుర్తండి. మాకు టికెట్స్ కూడా వచ్చాయి అమెరికా నుంచి, కొద్దిలో మిస్ అయిపోయింది. నమ్మకం పడిపోయింది వారి మనసులో. భాస్కరరావు గారు కూడా విన్నారు అక్షరంలో. హైదరాబాద్లో ఉన్నారు మహానుభావుడు వారి తండ్రి గారు. సరే వారి నాన్నగారు ఏమన్నారు తెలుసండి, ఇది యథార్థంగా జరిగిన మాట, మీకోసం ఒకరికల కోసం మాట్లాడే అలవాటు నాకు లేదా, యథార్థవాణి ఎన్నాళ్ళు బ్రతుకుతామండి, ఏదో ఒకటి జరిగిపోతాం. స్వామి మా తండ్రి సమానులు శ్రీ భాస్కర్ రావు గారు హైదరాబాద్లో విన్నారట నా కథ. ఏది టీవీ కదండి, క్యాసెట్. ఇది యథార్థంగా జరిగిందండి మీకు చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. భాస్కర్ రావు గారు క్యాసెట్లో వింటూ నాకు ఫోన్ చేశారు, అమ్మా రామకుమారి మీరు శివలీల చెప్తున్నారు, క్యాసెట్లో నేను వింటున్నాను, ఎంత అద్భుతంగా చెప్పావమ్మా అన్నాడు. ఆ మాట మళ్ళీ ఎవరైనా అంటారు, ఆ జ్ఞానులే అనగలుగుతారండి. ఆ కుటుంబానికి భగవంతుడు చల్లగా చూచయ్యా మళ్ళీ 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 మా బాబే రావాలి. ఒకసారి మా మనోహర్ బాబు మళ్ళీ రావాలి, కళాకారులు ఆదుకోవాలి, వాళ్ళకి భిక్ష పెట్టాలి. వస్తుందా అరగంట అయిపోతుందని చూస్తుందండి ఆవిడైనా. మత్సరగానే సమీపించారు. ఏమండి మా వారు కూడా తొందరపడుతున్నాము, చూపు వెళ్ళకు వాళ్ళకి ఎందుకు కానీ ఎవరి గుర్తుల్లో వారు చేరారండి. అవును అయ్యా, ఏమండి వారు చేరారు. ద్రౌపది బయలుదేరింది, నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వృత్తి చేయాలి అని అమ్మవారి ఆలయానికి వచ్చిందండి. దైవం లేకపోతే ఆవిడ మనసు పనిచేయదు. ఆలయానికి వచ్చి ఈరోజు నా కథ వినాలని మా సినిమా యాక్టర్ జయలక్ష్మి గారు కూడా ప్రత్యేకంగా వచ్చింది. పాపం ఆవిడే ఎన్ని పనులన్నీ మా కోటేశ్వరరావు గారు అందరూ మాకు కావాల్సిన వాళ్ళండి. ఈ టైం నాకు దొంగదు. నమస్కారం చేసింది. సారసముఖి సారసముఖి చక్కల గదే నా గతి ఏది, ఏ వృత్తి చేయను, నమస్కారం చేస్తుంది జగన్మాతకి. అదే సమయంలో ఆ విరాట రాజధాని రాజైన విరాట భూపతి భార్య గారు వచ్చారు.
దేవి మందిరానికి ఈవిడ చక్కగా ఆలాపన చేసింది. కృష్ణ కృష్ణ మహారాణి గారు మధురంగా ఆలపించిన ఆవిడ గొంతున్నది. అమ్మా ఎవరు మీరు అన్నదండి మహారాణి. ద్రౌపది అంది, అమ్మా నేను సామాన్యమైన స్త్రీ, ఏదో వృత్తి చేసుకుని బ్రతుకుతాను. ఒక్క ఏడాది పాటు గతలేక నేను ఇక్కడికి వచ్చాను. మంచి కుటుంబంలోనే పుట్టాను. నేను మంచి కుటుంబంలో పుట్టి పరిస్థితులు నన్ను ఇలా మార్చాను. నేను దాసవృత్తి చేశానమ్మా. మీ సేవ చేసే అదృష్టం కలిగేమన్నండి ద్రౌపది. మహారాణి అంది, అమ్మా ఎంత మాట్లాడతావు, దాసవృత్తి చేస్తాను. నిన్ను చూస్తుంటే నమ్మకే పోతుంది. ఇంత అందమైన స్త్రీ దాసవృత్తి ఎలా చేస్తావమ్మా? అమ్మా అంత ఇది చూసి ఎవరైనా ఏమనుకోరా అంది మహారాణి. మా నేను అభిమానం ఉన్నదాన్ని. నాకు 5 భర్తలు ఉన్నారు. వారి విషయాల్లో అమ్మా నేను దాస్యవృత్తి చేసిన మీ అందరి అభిమానాన్ని పంటావమ్మా. దాసయ్యను కావచ్చు ధర్మపత్ని. ద్రౌపదీదేవి ఏమన్నది? దాసయ్య కావచ్చు ధర్మపత్ని, రాణి అయినది కావచ్చు రంగులాడి, రాణి అయినది కావచ్చు రంగులాడి, జాతిగా ప్రధానం నీతి గాని దాసైనది కావచ్చు ధర్మపత్ని, రాణి అయినది కావచ్చు రంగులాడి, జాతిగా ప్రధానం నీతి గాని, ధనము కాదు ప్రధానం గుణము గాని. భక్తులు అదృష్ట కప్పలు నా వెన్నంటూ ఉంటారు. నాకు అవకాశం ఇవ్వండి. సరే సరే నువ్వు నా దగ్గరే ఉండేట ఏర్పాటు చేస్తాను మాట ఇచ్చింది. మహారాణి మందిరానికి వెళ్ళిపోయింది ద్రౌపది. మహారాణి మందిరాల్లో వెళ్ళి చక్కగా మహారాణికి బాధసేవ చేయడం. ఆవిడ దేహానికి గంధం రాయడం వృత్తి ప్రారంభం చేసింది. అయితే రోజులు గడిచిపోతున్నాయి. రోజులు గడుస్తున్నాయి. అయ్యా మనోహర్ బాబు గారు కానివ్వంటారు. సరే సరే అలాగే ఏమి 10 నిమిషాలు, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కనుక ఇవన్నీ ఇబ్బంది పెట్టి ఏదో వింటున్నారని తప్పకుండా ఒక 10 నిమిషాలు. మహారాణి పాదసేవ చేయడానికి ప్రవేశం చేసింది ద్రౌపది. జీవితుడనేటువంటి మల్ల యోధుడిని భీమయ్య చనిపోయాడు. అయిపోయింది. మహారాణి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆవిడ పాదాలు ఒత్తుతూ అక్కడే ఉన్నది ద్రౌపది. రాగాలాపన చేస్తుంది. ఏమని? మొదటి
మధురమైన గానాన్ని ఒక్క చరణమే ఆలాపన చేస్తుంది. అమ్మాయి నాగమణి ఒక్క చరణమే. ఆ మహారాణి పాదాలు ఒత్తుతూ తన చేతులు చూసుకొని ద్రౌపది అనుకోండి, రాధా సవేత కృష్ణ చేసిందండి. వెనకపాటున ఆ గానామృతాన్ని విన్నాడు ఎవరో నీచుడైన కీచుకుడు. ఒక్కసారి ఆమెను క్రీగంట చూశాడా, ఏమో గాన మాధుర్యపు సుందరి ఇంపై కెంపలెదిగించు నీవు మోగి విప్పి ఒకసారి ప్రణప్రియ జీవితేశ్వర అనుకరించరాలను నీ సొంతమైన పువ్వును అంటున్నాడండి కీచకుడు. తప్పుకొని పక్కకు వెళ్ళింది ద్రౌపది. రానే వచ్చేటాడు కీచకుడు అక్కగారి మందిరానికి. అక్క అన్నాడు. ఎప్పుడొచ్చా? ఇంత బాగున్నాడా? ఇలా కూర్చో. నేను ఇప్పుడు కూర్చోవడానికి రాలేదగా. ఇంతవరకు నీ ప్రతిమ ఉన్నది వలపల రెమ్మ జిగురు గొప్ప నలుగ బొమ్మ బంగారు పురం లేదా నలువ కొమ్మ. ఎవరికైనా ఎందరో కాంతలు నాకు దాసులైంది, కానీ నేను ఆమెకు దాసుదనయ్యా. ఎందుకు నా మనసు ఆమెను లగ్నం చేస్తుంది. ఆమె లేని బ్రతకలేను అన్నాడండి కీచుకుడు. ఆ తండ్రి మాటలు విన్న ద్రౌపది కొంచెం ప్రక్కగా తప్పుకుంది. అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్క ఎవరి సుక్క అన్నాడు. రే కళ్ళు పోతాయిరా, నోరు సరి మాట్లాడు, కళ్ళు పోతాయి. నీదాడు మహాపతివ్రత, ఆమెను తప్పుగా మాట్లాడుతూ వెళ్ళు. నేను వెళ్ళడానికి కాదే, ఆ సుందరం లేకపోతే నేను బతకలేదు. అంతవరకు వచ్చాను నాయన. అయితే నీకు టైం దగ్గరికి వచ్చిందన్నమాట. మహారాణి అన్నది సుదేష్ణాదేవి. నాయన ఆమె నోరు పిప్పి ఇంకేం మాట్లాడుతూ, ఆమెను ఏదైనా మాట్లాడితే నీ సమక్షంగా మాట్లాడు, ఆమెనే నేను మందిరానికి పంపిస్తాను ఉందండి. అంతకన్నా నృతస్తుమా? ఆమె అందాన్ని నేను ఏమని పొగడను. మేఘ మధ్యంపున వెలచెడు, మేఘ మధ్యంపున ఆమె అందాన్ని ఏమని పొగడను. మేఘ మధ్యంపున వెలవడ వెలసించు ప్రకారం మెరంగు చరంగు అనే మృగధర మండలము నిర్గమించు మృగము చందంపు. ఆ సుందరుడు చూస్తుంటే మతిపోతుంది అని. అక్క చాలు చాలు ఈ శంక అన్నాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, సాయంత్రానికి ఆమెనే నీ మందిరానికి పంపిస్తాను చెప్పా. కేతుకుడు తన మందిరానికి చేరుకున్నాడు. మహారాణి మందిరంలో పాదసేవ చేస్తుంది ద్రౌపది. మహారాణి అమ్మా నాయన ఏంటమ్మా మాలిని, నా తల పగిలిపోతుంది, శిరోభారం. అమ్మా ఏమైనా పట్టు ఇవ్వమంటారా? వద్దా అబ్బా, అయ్యో ఈ బాధ తట్టుకోలేదు. వాళ్ళని నీ తలనొప్పి తగ్గాలంటే తగ్గాలి. నీవు బంగారు పాత్రలు తీసుకుని నా తమ్ముని మందిరానికి వెళ్ళి తమ్ముని అడిగి తీయని కలువ తీసుకుని అది తాగితే కానీ అబ్బా అయ్యో నా తలనొప్పి తగ్గదు. ద్రౌపది అమ్మ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని తెలుసు.
నేను నమ్మిన భగవంతుడే నాకు తోడు ఉన్నాడు. మీకు మధువు కావాలన్నారు కదా, మీకోసం నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కనుక అలాగే తెస్తానని కీచుకొని మందిరానికి వెళ్ళింది మధువు తీసుకురావడానికి. ఆ సమయంలోనే కీచకుడు నోటికి వచ్చి మాట్లాడాడండి. ద్రౌపది పరుగులో తన నివాసానికి వచ్చింది. తెల్లవారింది. ఆ సమయానికి కీచకుడు వచ్చాడు మళ్ళీ మందిరానికి. ఆ సమయంలో ఎప్పుడైతే ద్రౌపదీదేవి అతన్ని చూసి కొంచెం పక్కగా తప్పుంది, అక్కడ చేరుకున్నాడు ఈ నీచ స్వభావం కలిగిన కీచకుడు. సుందరి అన్నాడు, ఏమండి ఎక్కువ మాట్లాడకండి, మీతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఏమీ నా భాగ్యమో, ఏమిటి సుందరి అన్నాడు. ఏం లేదు, మీరెవరితో మాట్లాడకండి, మీకే ప్రత్యేకంగా చెప్తున్నాను. అర్ధరాత్రి సమయానికి నేను నర్తనశాలకు వస్తాను, అక్కడికి మీరు అక్కడ వచ్చేసేయండి, అక్కడ నా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేస్తుంది. అలాగే కీచకుడు తప్పుకున్నాడు. ప్రతి గుక్కింది, వెంట చిరుకులు ఉనికి పడుకుంటున్నాయి. నర్తనశాలకు బయలుదేరిన ద్రౌపది ఆ ధరాత్ర సమయంలో కీచకుడు బాగా తాగి ఉన్నాడు. మామూలుగా కాదండి, ఇక్కడ తమాష పిట్ట కథ ఉంది. ఇది ఇప్పుడు చెప్పనండి, ఎందుకు చెప్తానండి చెప్పండి. అయ్యా ఇది చిన్న బిట్టు చాలా బాగుంటుంది, నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను, టైం అయిపోయింది కనుక. పెద్దగారా మనోహర్ గారు బాధపడుతున్నారమ్మా, కానీ అంటున్నాడండి మా శ్రీవారు. ఎంతసేపు కూర్చుంటారు ఆయన, కాండి బొమ్మ అంటున్నాడు ఆయన. అక్కగారు క్షమించాలి, మంత్రి గారి చేత పేద కళాకారులకి నగదు సహాయం ఉంది, దయచేసి చాలా తీసుకోండి, క్షమించాలి. ఒక్క 2 నిమిషాలే టైం. పేద కళాకారులు పట్టుకుని నర్తనశాలకు వెళ్ళింది ద్రౌపది. ఆ కీచకుడు తాగడానికి ప్రయత్నం చేస్తుండే, తప్పించుకుని ఎప్పుడైతే ప్రయత్నిస్తుంటే భీముడు చూశాడు. ద్రౌపది అన్నాడు, ఎందుకంటే మీరు 5 భర్తలు ఉన్నారు, దేనికి 5 భర్తలు దేనికండి, నన్ను ఆదరించి వరవైనా ఉన్నాడు. భీముడు అన్నాడు, నువ్వు బాధపడితే కన్నీరు పెడుతూ చూడండి, రేపు అని చంపేస్తా అన్నాడు. ఎలా చంపుతారు? ఏమీ లేదు ద్రౌపది, రేపు వాడిని చంపేస్తా అంతే అన్నాడు భీముడు. ఎలా? తక్షణమే నేను వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడండి భీముడు. అర్ధరాత్రి సమయం అయిపోయింది. ఆడుదారులా శృంగారించుకొని నర్తనశాలలో చేరాడు. ఎవరు? మన భీమయ్య. అదే అలా చేరాడు. స్త్రీవేషం వేసుకున్నాడు, కులుకులాడిలా అలా శృంగారించుకున్నాడండి భీముడు. కీచకుడు వెళ్ళాడు, సుందరి రమ్మని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి వేసుకున్న ముసుగు తీసి ఆ కీచకుడి వీపు మీద బలమైన దెబ్బలు 2. లేదండి, మీకెందుకు అనుకుంటుందా? ఆ పట్టి 2 చేతులు ఒక్కసారి ఎప్పుడైతే కీచకుని ఉండే పగిలిపోయి కన్ను తన్నాడు. అంత దూరాన్ని పడిపోయాడు. ఎవరు? కీచకుడు. అలా పడితే గుండె పట్టి నారసింహావతారం దాల్చాడు భీమయ్య. గుండె పేగుల్ని పేగుల్ని ఆ పట్టుని చిక్కించుకుని ఎప్పుడైతే ఒక తుమ్ముతో తన్నాడు, అంత దూరాన్ని పడిపోయి కీచకుడు చనిపోయాడు. వెంటనే ద్రౌపది తన భర్తను చేరుకుని తన రాసానికి విజయం. కీచక వధ ఈ కథ. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మంత్రివర్యుల వారి చేతుల మీదుగా నిర్వహించుకోబోతున్న సభా కార్యక్రమంలో వీరందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాం. అలాగే స్వర్గీయ నన్నపనేని వెంకటేశ్వరరావు గారు, నన్నపనేని శివరామకృష్ణ గారు, నన్నపనేని రాంబాబు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటూ వారి తండ్రి గారికి నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కోట అఖిలేశ్వరరావు గారు
చక్కగా వారి కుటుంబ సభ్యులు నన్నపనేని సాంబశివరావు గారి కుమారుడు శ్రీ నన్నపనేని వెంకటేశ్వరరావు గారు, నన్నపనేని శివరామకృష్ణ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, అలాగే వారి తండ్రి గారైన శ్రీ నన్నపనేని సాంబశివరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి శివరావు గారిని ఈ రోజున 10వ సంస్మరణగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. గౌరవనీయులు మంత్రివర్యులు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే వారితో పాటుగా